సమావేశాల్లో నీ పైన ప్రజలకు ఎంత కోపం ఉందని ఆరోగ్య చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం.
గౌడమ్మ ప్రాజెక్టులో తేలేదే నష్టపరిహారం నువ్వు ఏమి ఇస్తావు అని అడుగుతా ఉన్నా. కోల్డ్ స్టోరేజ్ అక్కడ చెప్పగలవా గౌడమ్మ అని అడుగుతా ఉన్నా. టెక్స్టైల్ పార్క్ మీకు ఎవరికైనా కనపడిందా? అది కూడా ఎంతమందికి శాశ్వతంగా ఉపాధి దొరికిందో మీరు చూసారా? ఏనుగుల్ని శాశ్వతంగా తరిమేస్తారంట. నిన్నలేమో నాకు ఏనుగు సరిపా, అది ఎక్కడి నుంచి వచ్చి చనిపోయిందో చెప్పగలరా? ఎక్కడ ఏనుగులు తరిమేసినారో చెప్పగలరా గౌరవ? సెరికల్చర్ రైతులకు 50 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తారన్నారు. ఆ ఇన్సెంటివ్ ఇచ్చావా గౌడన్న? చెప్పగలవా? 5 ఏళ్ళలో ఆ రోజు చెప్తే ఇచ్చినావా? కైగల ఎత్తిపోతల పథకం మీకు తెలుసు కదా. దీపోట బైరెడ్డిపల్లి రెండిటికి తాగునీరు సాగునీరు సౌకర్యం కల్పిస్తారన్నావు. నేను శాంక్షన్ చేసిందే కైగల ఎత్తిపోతల పథకం. దాని ఎక్కడుందో చెప్తావా గౌడన్న? ఎంతమందికి నీళ్ళు ఇచ్చినావు? ఎన్ని ఎకరాలు సాగు అవుతా ఉందో? ఆ కైగల్ ప్రాజెక్ట్ ఎక్కడుందో చెప్పగలవా గౌడన్న అని అడుగుతా ఉన్నా. హంద్రీ నీవా ద్వారా అన్ని చెరువులు నింపేస్తా అంట. 5 ఏళ్లు పట్టింది నీళ్లు మన నియోజకవర్గానికి వచ్చేదానికి. మొన్న పాపం ముఖ్యమంత్రిని పిలుచుకొచ్చి ఆపసోపాలు పడి నీళ్లు అక్కడికి తీసుకుపోయి గేట్లు కూడా పెరుక్కొని వెళ్ళిపోతుంది. ఆ గేట్లు ఎక్కడ ఉన్నాయో చెప్తాను జగన్. అందరి నీవా నీళ్లు చెరువులో కొలిస్తే తమరు ఇసుక తోలుకోగలరా? ఇసుక తోలుతారు. శంకరనారాయణపేట చెరువుకి నీళ్లు వదిలేస్తే ఇసుక తోలలేరు కదా అని అడుగుతా ఉన్నా. ఈయన నీతి నియమాల గురించి మాట్లాడతాడు. ఎదుటోళ్ళని ఇష్టం వచ్చినట్లు ఎదుటోళ్ళ పైన పట్టగాల్చి మొగారు వేస్తాడు. నేను అడిగేది కాదు. మన పక్కనే క్రషర్ ఉంది. ఆ క్రషరు జనార్దన్ నాయుడు దగ్గర నుంచి లాక్కునింది వాస్తవం కదా. ఆ క్రషర్ పైన 40 లక్షల రూపాయలు దానిపైన కరెంటు ఛార్జీలు వస్తే 4 సంవత్సరాలుగా కట్టకుండా ఉండింది. నిజంగానా? మన ఇంటికి 200 యూనిట్లు వస్తే మనకు ఒక 2000 కరెంట్ ఛార్జీ 2 నెలలు కట్టకపోతే ఇంటి మీద కరెంటు వాళ్ళు వచ్చి పడతారు. ఈ పెద్ద మనిషి 40 లక్షలు కట్టకపోతే ఏం సమాధానం చెప్తావు అడుగుతా ఉన్నా. పత్తికొండ కాడ జల్లి మర్చిపోతురా? ఎలక్షన్లు అయిపోతానే పెద్ద గుట్టకుండా పత్తికొండ కాడ జల్లి. ఆ జల్లి ఎవరు తోడుకొని పోయినారో గౌడన్నా చెప్పగలవా? తమరు తోడుకొని పోయారా? పక్కనుండే మంత్రి తోడుకొని పోయాడా? మీరిద్దరూ కలిసి తోడుకొని పోయినారా? ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పగలవా? జల్లి దొంగలిస్తుంది, ఇసుక దొంగలిస్తుంది, క్రషర్ దొంగలిస్తుంది. భూములు ఏవైతే 22 ఏలో ఉండేటివి అవన్నీ అవినీతి కార్యక్రమం మొత్తం నువ్వు చేసి మళ్ళా మాకుండేది ఒకే ఒక ఈశ్వరుడే. నేను చిన్నప్పుడు వస్తే ఆ ఈశ్వరుని గుళ్ళో మా ఊరు నుంచి వస్తే మదర్ తెరీసా కాలేజ్ ముందు చెరువు ఉంది. ఆ చెరువులో మునిగి ఆ ఈశ్వరుని గుళ్ళో మాలేసుకొని పోయేది మాకు అలవాటు. నేను మాలేసేటప్పుడు ఇదే ఈశ్వరుని గుళ్ళో మాలేసుకుంటా పోతా ఉన్నాను. ఈ పొలమనే రోజులకు ఉండేది ఒక ఈశ్వరుని గుడి. ఆ ఈశ్వరుని గుళ్ళో నువ్వు ఇన్ని తప్పులు చేసి ప్రమాణం చేస్తే ఆ ఈశ్వరుడు మాకుంటాడా? నీ తప్పులు భయపడి ఆయన వెళ్ళిపోతే మాకెవరు దిక్కు? మాకెవరో దిక్కు? మాకుండేది ఈశ్వరుడే. నువ్వు చేసే పాపాలు ఆ ఈశ్వరుడి మీద చేయి పెట్టి ప్రమాణం చేస్తే ఆయన దుంకి బయట వెళ్ళిపోతే మా పొలంలో వాళ్ళకి గెతేమయ్యా గౌడన్న? సమాధానం చెప్పాలవా? చేసేదంతా అవినీతి కార్యక్రమాలు, ఇంకొకరి పైన దుమ్మెత్తి మోసే కార్యక్రమాలు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని, ఈ అవినీతి ముఖ్యమంత్రి ఇక్కడ ఉండేటువంటి అవినీతి శాఖల తప్పండి తరిమి కొట్టండి రాజకీయంలో అని చెప్పి నేనే సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఇంకేం పెట్టలేవు, ఇంకా మాదేం తీసుకోలే. టైం అయిపోయింది. ఈ 4 సంవత్సరాలు పోయిన ఎలక్షన్ లో మా మీద కేసులే. ఈ 4.5 సంవత్సరాలు 24 కేసులు, ఒక బుక్ కొట్టి ఈరోజు నా మీద 24 కేసులు పెట్టారు. కేసులు పెట్టి బెదిరించి భయపెట్టే టైం అయిపోయింది. ఇంకా నీకు టైం దగ్గరకు పడింది. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు, కార్యకర్తలకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా. ఎవరు అవినీతి చేసినా, ఎవరు తప్పులు చేసినా వారందరినీ కూడా వెంటాడి ఆ తప్పులకి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుందని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మేము తప్పు చేయం. పార్టీ ఒక నినాదంతో వచ్చింది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేది మన పార్టీ నినాదం. ఈ ప్రజల ముందర సాక్షిగా, ఈ ప్రజాక్షేత్రంలో నేను ఒకటి చెప్తా ఉన్నా, గుడిలో దైవ సాక్షిగా ప్రమాణం చేసిన వ్యక్తులు గతంలో మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వినని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా శాసనసభ్యుడు అంటే ఇలా ఉంటాడా? శాసనసభ్యుడిగా మీరందరూ కూడా శాసనసభ్యుడు అంటే ఇలా ఉంటాడా? మీకు సందేశాన్ని కూడా ఈ సభలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఒక 2 నిమిషాల్లో చెప్పేస్తాను. మన ప్రభుత్వం అధికారంలో రాగానే వీటన్నిటినీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం జరిపించుకుంటాం. మొట్టమొదటిగా పట్టణంలో సమస్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనందిస్తున్నారు. పైవలేరు ప్రజల్లో ఇబ్బందికరంగా మారిన మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తాం. పైవలేరు పెద్ద చెరువులో నిలిచిన డ్రైనేజ్ సమస్యను కూడా పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరిస్తాం. పైవలేరు నల్లవల్లో ఆగిన కాంగ్రెస్ ప్రాజెక్టు చేపడతాం. పట్టణానికి ఇంటికి పాలిస్తాం. నీటి సమస్య లేకుండా పరిపాలన తీసుకొస్తాం. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం కల్పిస్తాం. పైవలేరు టమాటా రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్ స్థాపిస్తాం. మనం గెలిపేట రెవెన్యూ జోన్లలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి మానవ ఏనుగు సమస్య మనం అధికారంలో రాగానే పక్క రాష్ట్రాలు కర్ణాటకలో కానీ తమిళనాడు రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలతో మాట్లాడి ఆ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం. పైవలేరులో ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతులు భూములకు కిలోకి ఈసంకు 50 రూపాయలు సరఫరాగా అందేలా చూస్తాం. ఎన్టీఆర్ హయాంలో నిర్మించినటువంటి ప్రస్తుతం మూతపడినటువంటి ప్రభుత్వ పట్టుకూలు రీడింగ్ సెంటర్ను పునర్నిర్మాణం చేస్తాం. వేదికల నగరంలో పెరిగే ఎత్తుపోతల పథకం ప్రారంభిస్తాం. అన్ని నియోజకవర్గాల్లో పౌరులందరూ ఉన్నటువంటి మండలాలన్నింటికీ సాగునీరు అందిస్తాం. ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మన జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు పెద్దలు రామచంద్రరావు గారి ఆశీస్సుల మేరకు ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించేటువంటి ఇంకొకటి 2014లో జగనన్న ఎన్నికలప్పుడు వచ్చాడు. ఆ రోజు నేను తండ్రి లేని బిడ్డను, మా తండ్రి చనిపోయాడు, నేను దిక్కు లేని బిడ్డను, నాకు ఓటేయమని అడిగావు. 2019 ఎన్నికలకు వచ్చావు. ఆ రోజు వైజాగ్ లో కోడి
ఎవడ గులకరాయి వేస్తే ఆ గులకరాయి ఒక బీసీ వడ్డెల కులస్తుల్లో ఈ రోజు వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టి వేధిస్తా ఉంటే నీకు ఓటేయాలన్నా జగనన్న? ఇవేమో చంద్రబాబు నాయుడు చెప్తాను, లేదా అమర్నాథ్ రెడ్డి నేను చెప్తాను నమ్మకండి. మొన్న 4 రోజుల ముందు ఇదే పవర్ క్లాస్ ముందర నీ తోడబుట్టే వచ్చింది కదా జగనన్న, శర్మిలమ్మ వచ్చింది కదా జగనన్న. ఏం చెప్పింది? మా అన్న మా చిన్న హత్య చేసినటువంటి వ్యక్తిని కాపాడుతూ ఉన్నాడు. మా అన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుని నీ చెల్లెల్లో ఇంకా నేనెందుకు ఓటేయాలి జగనన్న? నీ చెల్లెల్లో నువ్వు చేసిన తప్పులు చెప్పి ఓటేస్తుంటా ఉంటే నేనెందుకు చెయ్యాలో అని అడుగుతా ఉన్నా. అందుకే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా సమాజగతమని చెప్పి నేను ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నా. ఇకపోతే స్థానికంగా మన విషయానికి వద్దాం. ప్రతి సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తా ఉన్నాడు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, మాట తప్పను, మనం తిప్పను, నేను ఇచ్చిన మాట నిలబడుకునేటువంటి పులి నేను మాట్లాడతాడు. నేను ఈ వేదిక పైనండి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, అయ్యా మద్య నిషేధం మాట తప్ప నీకు ఓటు వేయాలని అడుగుతా ఉన్నా. అదేవిధంగా 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ అని చెప్పావు, మాట తప్పలేదా జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదాతో ఉద్యోగాల విప్లవం చేస్తారన్నావు, ఎక్కడుందో జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేక హోదాను అడుగుతా ఉన్నా. 2021 లోపల రాయలసీమలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీని మొదలు పెడతానన్నావు, ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డిని ఉక్కు ఫ్యాక్టరీని అడుగుతా ఉన్నా. అదే కాకుండా డిసెంబర్ 2021 లోపల పోలవరాన్ని కంప్లీట్ చేస్తానన్నావు, నీ పోలవరం ఎక్కడుందో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పగలవారు అడుగుతా ఉన్నా. అదేవిధంగా ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారన్నావు, యువకులకు మాట చెప్పావు, నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడుందో చెప్పగలవా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అదేవిధంగా 2,30,000 ఉద్యోగాలు నేను భర్తీ చేస్తానన్నావు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశావో? నీ వాలంటీర్ ఉద్యోగాలు 5,000 రూపాయల జీతం తప్పించి నువ్వు చేసిందేదో రాష్ట్ర ప్రజలకు చెప్పగలవా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. 23,000 పోస్టులతో మెగా డిఎస్సీని తీసుకొస్తారన్నావు, చర్చవా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. చిన్న సన్నకారు రైతులకు ప్రతి ఊరికి ప్రతి పేదోడికి ఉచితంగా బోరేస్తారన్నావే, నీ బోర్లు ఎక్కడ పోయినాయి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. కరెంటు ఛార్జీలు తగ్గించేస్తాను అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే నీకు ఓటేయాలన్నా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. అదే కాదు బస్సు ఛార్జీలు తగ్గిస్తారన్నావు, ఆ మాట నిలబెట్టుకోవాలా. డీజిల్ పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రాల్లో పోలిస్తే తక్కువ ఉండేటట్టుగా చేస్తా
అది ఎక్కడికి పోయింది జగనన్న అని అడుగుతా ఉన్నా. 3 రాజధానులు అన్నావు, అమరావతిని రాజధాని అన్నావు, 3 రాజధానులు కడతానన్నావు. నీ రాజధాని ఎక్కడుందో చెప్తావా జగనన్న? నీవు ఏ రాజధానో నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పగలవా జగనన్న అని అడుగుతా ఉన్నా. అవే కాదు, నేను అధికారంలోకి వస్తే ఒక్క